ఏటండి బాబు అట్టా సొత్త నుంచున్నారు? చిచి ఇదిగో అన్నా. ఎవరే వాడు? అదే ఆ టీ కొట్టు దగ్గర నుంచి రోడ్లో వెళ్లే వాళ్ళని చూసి చూడనట్టుగా మన వెంకే చూస్తూ నుంచున్నాడే వాడి గురించి. 2 വീലറിലെ വരുമ്പോ നീ എന്റെ അടുത്ത് തന്നെ സംസാരിച്ചുകൊണ്ട് വന്നു. మరి ఇప్పుడు ആരെ അവിടെ നിന്ന് നോക്കിയെന്ന് അത്ര കറക്റ്റ് ആയിട്ട് അറിയോ? ఎక్కువ ఆలోచించి చెడిపోకు రా. స్వామి, తమరు సంవత్సరాల తరబడి హనుమద్భక్తులా? అవును స్వామి. చిన్న వయసు నుంచి ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూసుండరే? మీ ఊళ్ళో 18 ఏళ్ల అమ్మాయిని 10 రోజులైనా మిమ్మల్ని నమ్మి వదిలిపెట్టిపోతారట కదా? ఎలా కనిపెట్టారు స్వామి? నన్ను అదే మాట అన్నారు. మన ఊళ్ళో ఎవరిని మంచివాడు అంటారో వాడిని ఏది అనుభవించనివ్వరని అర్థం. 16 ఏళ్ల వయసులో నన్ను అనడం మొదలెట్టారు. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానో చెప్పనా? ఏదో ఒక రోజు నా మీద కరుణతో ఆయన నాతో మాట్లాడటానికి వస్తే, ఏం స్వామి ఇప్పుడు నన్ను మార్చిన విధంగా అప్పుడు మిమ్మల్ని కూడా మంచివాడంటూనే ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారా అని అడగాలి. అందుకే ఇక్కడ కూర్చున్నాను. అందుకని హనుమంతుడు వేషం వేశానని చెప్పట్లేదు, అనుభవం ఉన్నవాడిని కనుక చెప్తున్నాను. ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే కొంచెం కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని అవిశ్రాంత ప్రయత్నం చేసి లైన్లో పెట్టాయి. ఇందా వస్తాను స్వామి. 1 మినిట్. భక్తుని పేరేమిటో చెప్తారా? శ్రీనివాస్. శ్రీనివాస నామధేయులు. లవ్ చేయనంటే ఎలా చెప్పండి? వెళ్ళండి, మీ లవ్ నిర్విఘ్నంగా నెరవేరుతుంది. థాంక్స్ స్వామి. ఆల్ ద బెస్ట్. ₹10 పిండి తెచ్చుకుంటే దీన్ని పంచుకోవడానికి ఎవడో వచ్చేసాడు. ఏంట్రా అన్ టైంలో అటెండెన్స్ వేస్తున్నావు? మొహం చూస్తుంటే వాడిపోయింది. ఏదైనా బాధపడే విషయమా? అప్పుడు సంతోషపడే విషయమా? రేయ్, నేనే దోశలోకి ఏం చట్నీ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను. నువ్వు ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేయక కరెక్ట్ గా ఆలోచించి కాలింగ్ బెల్ కొట్టు. మామా మందేద్దామా? రాంగ్ టైంలో గుడికి వెళ్దాం అనడం, అలాగే రాంగ్ టైంలో రౌండ్ వేద్దాం రమ్మనడం ఇదందరికి అలవాటైందిరా. 2 కిలోలు యాష్ అవ్వకుండా చూడటానికి అనుకున్నాను. రెండిటికి లే పోనీ. ఏమావా ఇంతవరకు చూడలేదంటావా మన్ని? అమ్మాయిలు జేబులు కొట్టేవాళ్ళు ఒక్కటే. మనం చూడని టైం చూసి మనల్ని చూస్తారోయ్. సరే, నా రేంజ్